కోడిపుంజ ఏంటంటే మన కత్తి సోలిన తర్వాత సర్దుకోవడం, దాని మైండ్ సెట్ కరెక్ట్గా లేకపోవడం, దాని వల్ల మనం తయారీ పెట్టిన కోడిపుంజు కూడా ఫెయిల్ అవుతుంది. ఆ 2 కాళ్ళు లేట్ గా ఇచ్చేటప్పుడు పందెం అయిపోతుంది. అలాంటి మనకి కంప్లైంట్స్ లేకుండా కోడిని హై అలర్ట్ గా ఉంచడం జరుగుతుంది. ఇది రెస్పిరియన్ 15 ఇంజెక్షన్ అనేది మన దీని వల్ల కోడి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే అందరూ కూడా వాడుకుంటున్నారు, వాడుకునే వాళ్ళు రిపీట్ గా వాడుతూనే ఉన్నారు ఇంజెక్షన్ ని. ఆల్ ఓవర్ ది 4-5 స్టేట్స్ ఇది ఎక్కువగా మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. రెండోది ఏంటంటే దీంట్లో యాడింగ్ గా వచ్చేది ఒక రెస్పిరియన్ 15 డ్రాప్. ఈ డ్రాప్స్ వచ్చేసి ఎలా వాడుకుంటారంటేనండి, ఒకవేళ ఇంజెక్షన్ చేసుకోకపోతే ఓన్లీ డ్రాప్స్ వాడుకోవాలనుకున్న కస్టమర్స్ కి ఏంటంటే 3 ml పర్ బర్డ్ కి 1 hour or 2 hours బిఫోర్ 3 ml వరకు కూడా వేసుకోవచ్చు కోడి వెయిట్ ని బట్టి. ఇది కూడా సేమ్ ఏదైతే మనకు కావాల్సిన రిజల్ట్స్ స్పీడ్ గా జలగా ఉండడం, కోడి మీకు ఒక 2 hours అయ్యేటప్పటికి కోడి డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తుంటాయి. హై యాక్టివ్నెస్ గానీ, కోడి కొద్దిగా దూకోవడం, స్పీడ్ గా అగ్రెసివ్ గా ఉండడం అన్ని కూడా కనిపిస్తాయి. దాని వల్ల ఏంటంటే కోడి ఇమీడియట్ గా మనకి దెబ్బలాడడం అనేది జరుగుతుంది. దీని వల్ల అయితే రెస్పిరియన్ 15 డ్రాప్స్ వల్ల అయితే ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా 100% వాడుకోవచ్చు. దీని వల్ల బెనిఫిట్స్ మాత్రమే పొందండి కానీ పక్కా పందెం కొట్టేద్దని బట్టి నేను చెప్పను.